హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో న్యూ షాప్ ఒకటి ఓపెన్ చేశారు. ఒకసారి విజిట్ చేద్దామని మా ఫ్రెండ్స్ అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. ఇది మా హౌస్కి దగ్గర ఉన్న మెట్రోలింక్ బస్ స్టాప్. ఈ కార్డు యూజ్ చేసి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు మెట్రో రైల్ స్టేషన్ వరకు. కార్డు బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ట్యాప్ చేస్తే సరిపోతుంది. కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక కార్వా లింక్ బస్ వచ్చింది. కార్వా బస్ రిలేటెడ్ మెట్రోలింక్ బస్ వచ్చింది. బస్ ఎక్కమని డ్రైవర్కి బాయ్ బాయ్ చెప్పేశాం. అది ఎక్కాలంటే బస్కి రిలేటెడ్ కార్డు తీసుకోవాలి. మా దగ్గర మెట్రో ట్రైన్ రిలేటెడ్ కార్డు ఉంది. 2-3 కిలోమీటర్స్ రేడియస్ వరకు బస్ రిలేటెడ్ కార్డున్నా యూస్ చేసుకోవచ్చు, ట్రైన్ రిలేటెడ్ కార్డున్నా యూస్ చేసుకోవచ్చు స్టేషన్కి రీచ్ అవ్వడానికి. మా బస్ కూడా వెనకే వచ్చింది. ఇంకా కార్డు ట్యాప్ చేసి బస్ ఎక్కాము. ఇలా డిస్ప్లే బోర్డు ఉంటుంది బస్సులో. మెట్రో స్టేషన్ రీచ్ అయ్యే వరకు మధ్యలో వచ్చే స్టాప్స్ అన్నీ వచ్చే ఒక 1 మినిట్ ముందులో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అది చూసి మనం దిగేయచ్చు. మేము మతార్ కదీమ్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాము. ఇంకా మేము వెళ్ళాలనుకున్న షాప్కి రీచ్ అవ్వాలంటే ఇంకా రోడ్డు క్రాస్ చేసేసి ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇదిగో చూడండి, ఇది మతార్ కదీమ్ మెట్రో స్టేషన్. లోపలికి వెళ్ళాలంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి. అటు నుంచి కూడా వే ఉంటుంది. బట్ రోడ్ వే ఇట్లా క్రాస్ చేయటం మాకు తేలిక కదా అని ఇటు క్రాస్ చేస్తున్నాము. బయట అపోజిట్ సైడ్ ఉంది కదా, అది ఖతార్ ఎయిర్వేస్ ఆఫీస్ బిల్డింగ్. దాని పక్కన ఒక చిన్న పార్క్ ఉంటుంది. వాకింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో. వన్ సైడ్ సిగ్నల్ ఓపెన్ చేశారు, అందుకని వెయిట్ చేస్తున్నాము క్రాస్ చేయడానికి. వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాక మెల్లగా క్రాస్ చేసేసాము. ఈ సిగ్నల్ సిస్టమ్స్కి 4 డైరెక్షన్స్లో 4 మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. ఏ డైరెక్షన్కి వెళ్ళాలంటే అటువైపు వచ్చి అక్కడ ట్రైన్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఎఫ్ఎఫ్సి దగ్గర ఉన్న మెట్రో స్టేషను. ఇక్కడ నుంచి మనము వక్రా సైడ్ వెళ్ళొచ్చు. మెట్రో కార్డ్స్ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. స్టార్టింగ్లో చూపించాను కదా బస్ ఎక్కేటప్పుడు ఈ మెట్రో కార్డ్ యూస్ చేస్తున్నాము అని. అవి ఈ రైట్ సైడ్ ఒక ఫుడ్ షాప్ కనిపిస్తుంది కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ షాప్ అండి. అది 3 o'clock అవుతుంది కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు. 6 తర్వాత అయితే ఫుల్ బిజీ ఉంటుంది, బాగా క్లౌడీగా ఉంటుంది. చాట్, పానీపూరి, నార్త్ ఇండియన్ స్టైల్ స్ట్రీట్ ఫుడ్ అంతా అవైలబుల్గా ఉంటుంది అక్కడ. ఫ్యామిలీ ఫుడ్ సెంటర్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాయండి చిన్న చిన్న రెస్టారెంట్స్, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీస్, షాప్స్ అన్నీ అన్సార్ గ్యాలరీ వరకు. మా హస్బెండ్తో వచ్చినప్పుడు తాత ఇన్వైట్ చేస్తాడండి మమ్మల్ని. వచ్చి 4 ముక్కలు చికెన్ తినేళ్ళయ్యా మనవడా మనవరాలా అని. ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో బిజీగా షాపింగ్కి వెళ్తున్నాను కాబట్టి తాత పిలవలేదండి. ఈ తాత ఎవరని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అదిగో చూడండి, కేఎఫ్సి పైన కనిపిస్తున్నాడు కదా తాత. తిన్నా పిలవకపోయినా తాతయ్య కదండి, బాయ్ చెప్పేసి షాప్ వచ్చేసింది, ఎంటర్ అయిపోదాం. ఇదేనండి న్యూ షాపు. ఓపెన్ చేసి అన్నీ 1 to 20 riyals మధ్య పెట్టారండి కాస్ట్. అన్నీ జనరల్ ఐటమ్సే కదా అని తీయలేదు. క్రిస్మస్ వస్తుంది కదా అని జస్ట్ ఫ్లవర్స్, క్రిస్మస్ ట్రీస్ ఏమన్నా పెట్టారేమోనని ఈ సెక్షన్ వరకు వీడియో తీసి. ఇక్కడ అన్ని కలర్స్ రోజెస్ ఉన్నాయి. చిన్న ఒక క్రిస్మస్ ట్రీ ఉంది. దాని పక్కన ఖతార్ ఫ్లాగ్స్ పెట్టారు. ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. గ్రీనరీగా కలర్ఫుల్గా ఉంది. 2-3 hours అవి ఇవి చూసేసి కావాల్సినవి కొనుక్కొని ఫైనల్గా బయటకు వచ్చేసాము. 6 అయిందండి టైము. వెదర్ చాలా కూల్గా ఉంది, వింటర్ సీజన్ కదా. ఒక చాయ్ తాగేసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.